హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. నూతన స్కీమాటాలు ఏర్పడే ప్రక్రియ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అనుగుణ్యత. భాషా వికాసంపై చలన వికాసం, మానసిక వికాసం ఆధారపడి ఉండడం అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగును. నెక్స్ట్ క్వశ్చన్. జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు. ఆన్సర్ ఆప్షన్ 3 డగ్ డేల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మభావన ఏర్పడే దశ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ. నెక్స్ట్ క్వశ్చన్. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం. ఆన్సర్ ఆప్షన్ 3 బహుళ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక. సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేక శాస్త్రజ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 1 హచిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్. పరిచ్ఛేదన ఉపగమంనకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 3 దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ. ప్రకృతి, మానవ రూపాలు, జంతు రూపాలు అనేవి శిరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలు. ఆన్సర్ ఆప్షన్ 2 విషయము. క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేరణ. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 కుంభాకార అభ్యసన వక్రరేఖ. అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆసక్తి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 క్రమయుత అభ్యసనం. నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 భావాల సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్. ద్విపార్శ్వ బదలాయింపు అనేది
ఆన్సర్ ఆప్షన్ 2. ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండవ వైపుకి బదిలీ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనానికి పరిణితికి సంబంధం లేదు. ఈ వాక్యంతో ముడిపడి ఉన్న సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 3. బ్రూనర్ బోధనా సిద్ధాంతం. క్రింది వాణిలో పిల్లల అభ్యసనంను ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3. స్నేహితుల పరస్పర సంబంధాలు. క్రింది వాణిలో అమూర్త భావనకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రజాస్వామ్య భావన. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు. ఏ పూర్ణత, బి సామ్యం, సి సామీప్యత, డి ప్రకాశత. ఆన్సర్ ఆప్షన్ 2. ఏ, బి మరియు సి. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యసనను నిర్దేశించే దశ. ఆన్సర్ ఆప్షన్ 1. అన్వేషించడం. విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పగలిగి పదాలు చదవడంలో ఇబ్బందులు పడడం. ఆన్సర్ ఆప్షన్ 2. డిస్లెక్సియా. నెక్స్ట్ క్వశ్చన్. భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రొఫెసర్ ఎస్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియజేసే సెక్షన్. ఆన్సర్ ఆప్షన్ 3. 8. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020లో పాఠశాల విద్య గూర్చి తెలియజేసే చాప్టర్లు. ఆన్సర్ ఆప్షన్ 1. 1 to 8. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఈఆర్టి విస్తరించుము. ఆన్సర్ ఆప్షన్ 2. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐసింక్ అనేది. ఆన్సర్ ఆప్షన్ 1. మొబైల్ పరికరం. కింది వాణిలో మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4. టర్నర్ సిండ్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో కంప్యూటర్ వైరస్ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4. ఫ్రీవేర్. నెక్స్ట్ క్వశ్చన్. లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్కి ప్రధాన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 3. విద్యార్థులు అభ్యసన ఫలితాల పెంపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.